కంటిన్యూ చేద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్, కౌంటర్ ఇవ్వడంలో లేదా ఇంటెలిజెన్స్ అంటారు కదా, పసిగట్టడంలో ఈ ఆందోళన ఇవంతా కూడా శ్రీకాకుళం టు అనంతపురం మనం చూస్తున్నాం. ముందే ఎందుకు పసిగట్టలేకపోతుందనే చర్చ బయట నడుస్తుంది టీడీపీకి సంబంధించి. కౌంటర్ సరిగ్గానే ఇస్తుందా లేదా, మీరేమంటారు? చందు, మీకు అట్లాగే వంశీ గారికి, చిన్నపెద్ది గారికి, ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఆ ప్రశ్న కన్నా ముందు ఏమంటున్నాడు, ఎప్పుడైనా రాజకీయ పక్షాలు ఎట్లా ఉంటాయంటే సన్యాసుల మఠాలు కావు కదా ఏవైనా కూడా. రాజకీయ పార్టీలు ఎప్పుడు అధికారం రావడం కోసం, అధికారం చేసుకుని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు రేపు ఆశ్రమానికి మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఒక్కవేళ అటు చూపెడితే 4,000 ఇడిదిక్కుంటాయి అంటున్నారు. అని ఈ రెండు పార్టీలు చెప్తారు. ఒకవేళ అటు చూపించారంటే ఇప్పుడు పంప్సుంటా అని అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారంటే ఇద్దరికి పనికి వస్తుంది. చిన్నప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు వివిధ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామం పరిశీలిస్తే ఒక కథ గుర్తొస్తున్నాను. కోడిగుడ్డ అంత బంగారం అనే కథ గుర్తొస్తుంది. కొంచెం టైం ఇస్తే చెప్తాను, ఒక్క నిమిషం కథ. ఒక రాజుగారు ఉండేవాడు. రాజుగారి దగ్గరికి రోజు మాలిష్ చేసడానికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన రాజ్యం ఎట్లా ఉంది బిడ్డ అని అడిగితే బ్రహ్మాండంగా ఉందండి, అందరి దగ్గర కోడిగుడ్డ అంత బంగారం ఉన్నది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పేవాడు. మహారాష్ట్రలో ఆయన మాలిష్ చేయడానికి రావడం బంద్ అయింది. ఏమైంది, ఆరాధీసి మరి పట్టుకరాలని చెప్పి రాజుగారు పంపిస్తే అప్పుడు దీనంగా వచ్చిందట. వచ్చిన తర్వాత ఏమైంది బిడ్డ, ఎందుకు రాలేదంటే, ఏముంది దేశం అంతా గొడ్డు పోయింది, నాశనం అయిపోయింది, గొడ్డు అంత బంగారం ఎవరి దగ్గర లేదు, అంత దొంగలు దోపిడిదారులు వచ్చేసిందని అంటారు. విషయం ఆరాధిస్తే ఏంటంటే ఆ మాలిష్ చేస్తే ఆయన దగ్గర ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. అంతకుముందు కోడిగుడ్డ అంత బంగారం ఉందో లేదో ఉండే. మొత్తం మీద ఆ దొంగలు పడి మొత్తం దోసుకుపోయిన తర్వాత అప్పటిదాకా ఉన్న ధీమా పోయింది కనుక ఏదైతే దొంగలు దోపిడిదారులు అయిపోయారు, రాజ్యం అంతా నాశనం అయిపోయింది అని చెప్పినట్టు ఆయన మాలిష్ చేస్తే ఆయన రాజుకు. అట్లా ఉంటది రాజకీయ పక్షాలు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అంత సజావుగా ఉంది అనుకుంటారు, అధికారం పోతే సమస్యలన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు రెండు పక్షాలు అదే మాట్లాడుతారు చూసినాం మనం. అధికారం అనే కోడిగుడ్డంత బంగారం ఉన్న రోజులు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తే సుభిక్షంగా ఉందంట. వంశీ గారు చెప్పారు కదా, సుభిక్షంగా ఉంది, అసలు సమస్యలు లేవంటున్నారు. అప్పుడు ఉన్నాయి సమస్యలు, ఇప్పుడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఇప్పుడు కాదు, సరే కేసులు వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకంటే ఇంటికో పోలీసులు పెట్టినా ఎప్పుడు కూడా ఈ మాట పరిశ్రమంగా ఉన్నా నేను అంటున్నాను చందు. ఎందుకంటే ఇంటికో పోలీసులు పెట్టినా కొన్ని నేరాలు ఆగి ఇంత పకడ్బందీ ప్రభుత్వం అయినా ప్రభుత్వం చేయాల్సిన పని. రాజ్యం ఆధార సిద్ధాంతం ఏం చెప్తుంది, ప్రజల ధన మాన ప్రాణం రక్షించడం ఇది ప్రధాన కర్తవ్యం. ఇక్కడ ఎక్కడ విఫలమైనా ఖచ్చితంగా ప్రతిపక్షాలుగా ఇప్పుడు వైసీపీ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, దాన్ని ఎలిగే చాటుతాయి కదా, బయటకు తీసుకొస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళ రాజకీయం మనకు అవసరం లేదు. మనం ప్రజల పక్షాన్ని ఏం ఆలోచన చేద్దాం. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. 2021 అసెంబ్లీ మన పంచాయతీరాజ్ ఎలక్షన్ చూడండి, అది మొదలు మార్చిలోనేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి, సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. చూసినాం కదా మనం. ఆ 2 ఎన్నికల్లో మొన్నటి వైసీపీ దాదాపుగా పూర్తి స్థాయిలో గెలిచేసింది, అయిపోయింది. అంటే 13 నగరపాలక సంస్థలు గెలుచుకున్నది అన్ని జిల్లా కేంద్రాల్లో. అట్లాగే జెడ్పీటీసీ అయితే 6 తప్ప మిగతా అన్ని కూడా వైసీపీ గెలుచుకున్నది. మరి వెంటనే 2003 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎన్నికల్లో మనం చూసాం 11 సీట్లకు పరిమితమైంది. ప్రజలు కదా తీర్పాట్లు, మీరు చేసే పని అధికారం ఉన్నప్పుడు మీరు చెప్పుకునేదంతా వింటాం. సబ్కా సున్నా అప్నా కర్నా అన్నట్టు చేసే పని చేస్తారంట. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఈ మాట అంటే ప్రజల్లో జరుగుతున్న డిస్కషన్ కూడా అదే. ఏదైనా ఒక నిరసనలు శ్రీకాకుళం టు అనంతపురం మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ నిరసనలు జరుగుతున్నప్పుడు బ్యాక్ ఏం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటే ఈ లోకల్ వార్ ఫైట్ కనిపిస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు అది. సో ప్రజా సమస్యలని వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా అసలు ఉద్దేశం ఇది ఇలాగైనా చూడాలా, మీ వ్యూ ఏంటి? అదే అందుకనే చెప్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి ఎవరైనా సన్యాసుల మఠాలు కావు కదా, ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం అడిగి చేసుకుంటారు. ప్రతి చిన్న పొరపాటును కూడా అధికార పక్షం వేరే చూపించే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది, వాళ్ళ హక్కు కూడా అంటున్నారు. అట్లాగే అధికార పక్షం కూడా అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఒకవేళ అటు చూపెడితే 4,000 ఇడిదిక్కే ఉంటున్నాయి అంటున్నారు. 2 పక్షాలకు చెప్తున్నాను. రేపు ట్రాప్ లో పడుతుంది అంటున్నారు. గతంలో వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడ్డది కూడా. 2019లో చూడండి మీరు, 19లో వైసీపీ అధికారం రాకముందు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడింది వైసీపీ కదా. ఆయన ఏమన్నారు, అసలు ప్రత్యేక హోదా ఉలక్కేనా పోయిందేనా, మేము 25కి 25 సీట్లు తెస్తామని గట్టి ఛాలెంజ్ చేశారు వాడు. కానీ ప్రజలు కూడా నమ్మి ఏం చేసి 22 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఏమైందో చూసినాం కదా మనం. మళ్ళీ అదే సంగతి, ప్రత్యేక హోదా పక్కన పెడితే అవే ఛాలెంజ్లు, దానికి ప్రతి ఛాలెంజ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు
నా ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం రాజకీయం అంతా కూడా రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఏదైతే పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వరుసగా ఇప్పుడు మొదలై మున్సిపాలిటీ పెడతా అంటున్నారు రేపు అక్టోబర్లో, నవంబర్లో. తర్వాత మెల్లగా మన జడ్పీటీసీ, ఎంపీటీసీ పెడతా అంటున్నారు. తర్వాత పంచాయతీ సర్పంచ్లు పెడతా అంటున్నారు. అంటే 26 చివరిలో కానీ లేకపోతే 27 మొదట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు అయిపోయింది కదా, మరొక ఛాలెంజ్ అంటున్నాను. అందుకని వైసీపీ బాగా అప్రమత్తమైంది. ఆనాడు కూడా ప్రత్యేక హోదా అనే ఒక దానిలో పడి వైసీపీ ఛాలెంజ్ చేస్తే దానిలో పడి టీడీపీ నష్టపోయింది, అంటే కూటమి నష్టపోయింది. ఇప్పుడు ఆ నష్టం కాకుండా ప్రతిపక్షాల వాళ్ళ ఉచ్చులో పడొద్దని నేను సలహా ఇస్తున్నాను. ఇప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఈ పొరపాట్లు ఏం చేయాలి? చాలా సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఒక లాకర్ డెత్ కావచ్చు, ఇవాళ రకరకాల గుంటూరులో పడిన సంఘటన కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఏదో జరుగుతుంది అంటున్నాడు. మరి అట్లా అంటే ఒకవేళ ఎందుకంటున్నాను అంటే గతంలో కూడా డాక్టర్ సుధాకర్ కేసు జరిగింది చూసినాం కదా. రాష్ట్రంలో మొత్తం సుభిక్షంగా ఉందా? అందుకని ఏమంటున్నానంటే అధికారంలో ఉన్న పక్షం ఇప్పుడు గమ్మత్తుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేందు ఒకసారి కూటమిని గెలిపించారు, రెండోసారి వైసీపీని గెలిపించారు, మళ్ళీ కూటమిని గెలిపించారు. అంటే ప్రజలైతే మారుస్తున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తే మారుతలేరు వీళ్ళు అంటున్నాడు. అధికారంలో బ్రహ్మాండంగా వంశీ గారు అంటున్నారు మొత్తం బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు ఏం సమస్యలు లేవు అంటున్నారు. సమస్యలు లేకుండా సమాజం ఉండదు అంటున్నారు. సమస్యలు లేని సమాజం ఎప్పుడు ఉండదు. ఇంతకంటే అభివృద్ధి చెందే క్రమంలో ఆలోచన చేస్తాం. ఇవాళ ఒక గేమ్ చేంజర్ గా మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ 2027-28 కల్లా మనకు పోలవరం పూర్తి చేస్తామని, అమరావతి నిర్మాణం చేస్తామని ఇది ఛాలెంజ్ పెట్టుకోండి. ఎప్పుడు ప్రతిపక్షాల ఉచ్చులో పడి తప్పులు చేస్తుంటే బుల్డోజ్ చేసుకుంటూ పోతే ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నాను. అందుకని అది కాకుండా చూసుకోవాలంటే మన అధికారులు ఉన్నప్పుడు కొంచెం బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది అంటున్నాడు. ప్రతిపక్షం కూడా ఏది పడితే అది బండకాల్చి మీదేసి మీరు ఛాలెంజ్ చేసుకో, మీరు నిరూపించుకోండి అంటే కష్టమే. కానీ వాదోపవాదాలు పక్కన పెట్టి ప్రజల సమస్యల మీద కొంచెం దృష్టి పెడితే ప్రభుత్వాలు ఏమున్నా. రామ్మోహన్ రావు గారు మంచి పాయింట్ తీశారు. ఎలాగో ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి వంశీ గారు, చిన్నప్పరెడ్డి గారు, నేను రీసెంట్గా ఒక పేపర్లో కూడా ఒక ఇమేజ్ చూశాను. ఏరోప్లైన్